మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎక్కేసాం. అన్నమలై టైగర్ రిసార్ట్, తిరుపూర్ డివిజన్. వా 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 ఆసమ్ చూడు అసలు. హాయ్, హలో, నమస్తే. మున్నార్ నుంచి మన రైడ్ స్టార్ట్ అయింది. డే 11. అసలు ఇది మున్నార్ ఇట్లాంటి వెదర్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎట్లుంది చూడండి వెదరు, మామూలుగా లేదు. అసలు ఏమైనా కనపడుతుందా మీకు? నాకైతే ఏం కనపడతలేదు అబ్బాయి. వర్షం పడిపోయింది కానీ ఈ ఫోగే సూపర్గా ఉంది. ఫోగ్ అసలు ఇంత ఫోగు అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్టే చేయలేదు ఇలాంటి ఫోగ్ ఉంటుందని మున్నార్లో. ఏం రైడ్ ఇది అసలు, అల్టిమేట్ అసలు. స్లోగా పోదాం, బిందాస్గా పోదాం. వావ్ 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 వావ్, వాట్ ఏ ఫోగ్, వాట్ ఏ రైడ్, వాట్ ఏ ఫీల్. అసలు మామూలు ఫీల్ లేదు. వాటర్ ఫాల్స్ ఎందుకురా, ఇక ఇదే వాటర్ ఫాల్స్ లాగా ఉంది. అరే కారు కూడా కనపడతలేదురా బాయ్, వైట్ కారు, చెట్టు కూడా కనపడతలేదు. నేను మున్నార్కి వచ్చినందుకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్. అసలు ఇంత సాటిస్ఫాక్షన్ ఎప్పుడు చూసుకోలేదు. కానీ చెట్టు కూడా కనపడతలేదురా, అంత ఫోగ్ ఉంది. చెట్టు కూడా కనపడతలేదు. అవి ఆడల్టికి రోడ్ ఇటుగో అన్ని లైట్లు మలుగుతున్నాయి. ఓ బాబాయ్, అరే యార ఏ మనిషి రైడు అవలగాడు. అసలు ఇది మున్నారారా లేకపోతే ఇంకో లోకమా? అలా ఉంది అసలు. ఓ ఓ ఓ ఓ బస్సు చూడు ఎంత స్పీడ్లో వస్తున్నాడు, అంత పోగున్నా సరే. ఎయిర్ వస్తుంది. మున్నారు ఏం మున్నారా ఇది? సెకండ్ గేర్లో పోవడం బెటరు. సెకండ్ గేర్ ఈజ్ ద బెస్ట్. బా, అమ్మాయిని ముందట పెట్టుకున్నాడు, వెనక వాడు కూర్చున్నాడు, నడుము పట్టుకున్నాడు, పోతాండిగా. ఇంత వర్షం అంటారు, ఇంత పోగున్నా సరే చలి లేదు. ఫోగ్కి చలి పెట్టదు. 10 వరకు చెప్పలేము ఎలా ఉంటుందో. మార్నింగ్ 8:30 అయింది టైం, అంతే. బా 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 బా, వర్షం పడకుండా ఇలా ఉంటే చాలు, వెళ్ళిపోవచ్చు, మన రైడ్ కంప్లీట్ అవ్వచ్చు.
వర్షం పడితేనే రైడ్ చేయబుద్ది కాదు. మున్నార్ వచ్చినందుకు అల్టిమేట్ రైడ్ దొరికింది. ఆసం అసలు. చూడండి 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 మున్నార్ అందాలను చూడండి, ఫోగ్ని చూడండి. అసలు రోడ్డు కాదు కదా, ఏమన్నా కనపడుతున్నాయి అసలు. ఇలా అలవాటేమో ఇక్కడ ఇంత ఫోగ్ వచ్చి పోవడం కూడా, మనకంటే కొత్తగానే. గ్లౌజులు వేయలేదు తడుస్తాయేమో అని, రెయిన్ గ్లౌజులు కొనుక్కోవాల్సింది. మొన్నటి దాకానో ఎండ, 2 రోజులు వర్షం, వారం రోజులు ఎండ సాగు కొట్టింది. ఇవాళేమో వర్షం, నిన్న ఇవాళ మంచిగా ఎండ, వాన, చలి అన్నీ ఉంటేనే లైఫ్ చాలా అందంగా ఉంటుంది. ఏం లేకుండా ఏసీలలో కూర్చొని ఆ కీబోర్డ్లు నొక్కుంటా కూర్చుంటే ఓ ఓ ఓ ఓ ఎవడో నడుచుకుంటూ పోతాండే, ఎవడో పని చేసేవాడా. నేను ఇంకా ట్రావెలర్ ఏమో అనుకున్నా. వారే రా ఏ సూర్య భగవాన్, 1 గంట వచ్చిపోవా ఇన్స్టాల్మెంట్లా. కొంచెం తొందర వెళ్తా. కొంచెం ఓకే, ఇక్కడ విజిబుల్ ఉంది, ఇక్కడ తగ్గింది ఫోగ్. వావ్, అది ఫోగ్ చూడండి అసలు. చేతులకి గ్లౌజులు ఉంటే సరిపోయేది, మంచి చలి పెట్టకుండా ఉండు, అదే చేతులు తడవకుండా ఉండు. నేను జస్ట్ సెకండ్ గేర్లోనే పోతున్నా, అంత ఫోగ్కి గేరు మార్చే అంత ఛాన్స్ కూడా రావట్లేదు అసలు. ఎందుకంటే ఆపోజిట్ ఏమొస్తున్నాయో తెలీదు, బ్యాక్ సైడ్ ఏమొస్తున్నాయో కూడా తెలీదు. అందుకే హాయిగా ఉంది, కూల్గా ఉంది. వారం రోజులు వేడిగా ఉన్న బాడీ ఇట్లా కూల్ అయ్యేసరికి ఎంత హాయిగా ఉందో అసలు. ఆటో బాబాయ్ పోతున్నాం ముందట. మున్నార్లో బెస్ట్ థింగ్స్ మీరు చూడాలనుకుంటే, మున్నార్ సైట్ సీయింగ్లో రోడ్స్ ఒకటి, బైక్ రెంట్ తీసుకోండి. పర్ డేకి 600-700లో బైక్ దొరుకుతాయి. అర్ధగంట నుంచి కొట్టుకుంటా అంటే ఇప్పుడు విజిబుల్ ఉంది రా వెదరు, పోయింది. నేను 1/2 అవర్ కూర్చున్నా అక్కడ టీ షాప్లో, వర్షం ఆగుతలేదు, ఈ ఫోగ్ పోతలేదు. ఇక ఏదైంది ఏంది, సరే ముందుకెళ్ళిపోదాం అని స్టార్ట్ అయినా. సో నా అబ్బా ఇదిదా మున్నార్ అంటే. ఇది అసలు కథ ముందున్నది, పదండి. అక్కడే కూర్చుంటే ఏం తెలియదని అర్థమైపోయింది నాకు, అందుకే బయటపడ్డా. ఇదిదా ఆసం అంటే ఆసం అసలు. ఇది అసలు రైడు, బైక్ రైడ్ చేసినందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మున్నార్ రైడు అసలు. పొడ్డా రే పొడ్డా.
వా మున్నార్ 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 ఆసమ్ రైడ్ మున్నార్. వా నేనున్నదేమో మున్నార్కి ఒక 6 కిలోమీటర్స్. ఓ ఓ ఓ వర్షం పడుతుంది ఇక్కడ. పడతలేదా? పోయిందిగా, పోయింది. ఏం వర్షమో ఏమో కానీ రైడ్ మాత్రం ఆగుతలేదు. ఓ ఇది ఎక్కువైంది. ఏడ ఆగుతాం? ఏ ఆగు. వర్షం మారుతుందని ఆగుదామని నేను అనుకుంటే ఇది పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. యాంద్రదే ఇది అసలైన మున్నార్ సిటీ. దిస్ ఈజ్ మున్నార్ మెయిన్ రోడ్. ఈ మున్సిపాలిటీ వాళ్ళు మెచ్చుకోవాలరా అయ్యా, ఎందుకంటే దే మేక్ క్లీన్ ద సిటీ, క్లీన్గా ఉంచుతారు కాబట్టి. అబ్బా అక్కడ నుంచి బయటపడ్డాం రా బాయ్. మున్నార్, దిస్ ఇస్ ద మున్నార్ రూట్. మార్నింగ్ లేసా 6:30కి లేచి చూస్తే ఫుల్గా వర్షం పడుతుంది. ఇవాళ అయిపోయిందిరా నా పని అనుకున్నా, బట్ 8కి అలా స్టార్ట్ అయ్యా. అయినా లైట్గా పడుతుంది. స్టార్ట్ అయినా సో కొంచెం దూరం వచ్చాను, మళ్ళా ఫోక్ స్టార్ట్ అయింది. ఇక ఫుల్గా ఆగా, అక్కడ టీ తాగి ఇక ఇదంతా ఆగేటట్లేదు. సో రైడ్ కొట్టాల్సిందే, పోవాల్సిందే అనుకున్నా. ఇక స్టార్ట్ అయ్యి చూస్తే ఇగో ఇలా వెళ్తున్నా. వర్షం లేదు కానీ గ్రీనరీగా సూపర్గా ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడకుండా ఇలా ఉంటే ఎంత లాంగ్ అని వెళ్ళచ్చు. మీరు రావాలనుకుంటే మున్నార్కి బెస్ట్ టైం అంటే ఇది మే ఏప్రిల్ అనుకుంటా విజిటింగ్ టైము. జూన్లో వస్తే మాత్రం తెగించి రండి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఫోగ్ వస్తుందో తెలీదు, ఎలా ఉంటుందో వెదర్ చెప్పలేం. నేనంటే అన్నీ
కొట్టాలనుకున్నా, మైండ్లో ఫిక్స్ అయ్యా, అంతే వెళ్ళిపోయినా. యో దట్ ఈజ్ మునార్. ఆహా హాయిగా ఉంది బయ్యడా. మున్నార్ మళ్ళీ ఫోగ్ స్టార్ట్ అవుతుంది. టర్నింగ్లలో మాత్రం చాలా కొంచెం స్లోగా వెళ్ళాలి. ఫోగు, ఎండ ఫుల్గా. నేను ఇంత ఫోగు ఎక్కడ చూసా అంటే కేదార్నాథ్లో చూసా. కేదార్నాథ్ ట్రెక్ చేసా భయ్యా, అది జీవితంలో మర్చిపోలేంది అది. అప్పుడు ఇంత సెటప్ లేదులేండి, ఇట్లా వీడియోలు తీయాలి, అప్లోడ్ పెట్టాలి, ఇట్లా యూట్యూబ్ వెళ్ళాలన్న థాట్ లేదు అసలు. ఇది ఎందుకో కలిగింది, సరే పెడదాము, లైఫ్లో ఒకసారన్నా కొడదాము, బైక్ రైడ్ చేద్దాము. సో అందుకనే డిసిషన్ స్ట్రాంగ్గా తీసుకున్నా. ఈరోజు ఇక్కడ పడ్డా నార్లో. ఓ ఇక్కడ రోడ్డు పోస్తున్నట్టున్నారు. వర్రాడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎక్కేసాం. అసలు ఇది ఏం రైడ్ రా, అసలు ఎక్కడి రైడ్ రా అసలు.
అది చూడండి, మున్నార్ మున్నార్ అందాలు. అంతే, ఆగాలి, వర్షం పడ్డప్పుడు ఆగాలి, వర్షం లేనప్పుడు ఉరకాలి. ఇదే మన లైఫ్. ఇది ఒకటే రూట్ అనుకుంటా ఇక. ఇప్పుడు చూడండి, ఇది మున్నార్ కాఫీ ప్లాంట్స్. ఆ ఫోగ్ చూడండి ఎలా ఉందో అసలు. మళ్ళీ ఫోగ్ నాయన వచ్చింది ఫోగ్. ఇంకో రూట్ ఏముంది, ఇక ఇది ఒకటే రూటు, పెద్దగా రూట్ ఏం లేదు వేరేది. ఇటు ఊళ్ళు కూడా రావు అంత తొందరగా, మొత్తం ఇయ్యనే. యో 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 గాలి నాయన, ఆగు నాయన. అయ్యో గాలి ఘోరంగా వస్తుందిగా.
ఇదే కదా మొత్తం సినిమాలలో ఇన్స్టాగ్రామ్లలో ఈ కేరళ అబ్బాయిలు అమ్మాయిలు కూర్చొని రీల్స్ చేసి పెడతా ఉంటారు. సో ఈరోజు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మునార్ కాఫీ ప్లాంట్సా, అదంతా ప్రైవేట్ ఎస్టేట్స్. టేక్ ఏ లుక్. మొత్తం డౌన్ రోడ్డు, 2 కొండలు ఎక్కి దిగేసరికి వాసిపోయింది. ఎండ కొడతలేదు, మొత్తం వెదర్ అంతా ఇలానే ఉంది. వావ్ వావ్ వావ్. బా, టర్నింగ్లో గుంటలు ఉంటే ఎక్కలేవు బండ్లు. ఇది తమిళనాడు రూటు, ఇందాక చూసిందేమో కేరళ. ఆ రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. అసలు తమిళనాడులో రోడ్లు అస్సలు బాగలేవు. వరస్ట్ అంటే వరస్ట్. ఇంత మంచి ఏరియాలో రోడ్లు మంచిగా లేకపోతే పోయడానికి ఏం నొప్పి మీకు. అసలే బాగాలేవు రోడ్లు ఇక్కడ. ఇక కుంటలు, అతుకులు ఉన్నాయి. కేరళ రోడ్లే అంతే. అందుకే కేరళ అంటేనే అందరికి ఇష్టం. కేరళ టు కోయంబత్తూర్ రూటు. వావ్. ఇది వీడు మున్నార్ పోవాలంటే వాసిపోతాడు. లోయలు చూడండి, లోయలు ఎట్లున్నాయో. లోయ ఇది కొంచెం బెటర్ అబ్బో. ఇటన్నీ టీఎన్ లేవు. మన బైక్ ఇంత దూరం తీసుకొచ్చింది ఇది నన్ను. ఆసమ్ బుజ్జి ఇది. అది మన లగేజ్. వర్షంలో ఎండలో తడుచుకుంటూ ఇంత దూరం వచ్చా. చిన్నార్ వైల్డ్ లైఫ్. అవి చూడు ఎలా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి కదా. అటేమో
వర్షం కొట్టి సాధించింది. థ్యాంక్ యూ, కమ్ అగైన్ కేరళ. ఇక్కడ నుంచి తమిళనాడు బార్డర్. అన్నమలై టైగర్ రిసార్ట్, తిరుపూర్ డివిజన్. అన్నమలై టైగర్ రిసార్టా? టీఎస్ పని. ట్వంటీ కిలోమీటర్స్ అమరావతి క్రొకడైల్ సెంటర్, టైగర్ రిసార్ట్, ఎలిఫెంట్ జోను. అదండి, ఎలా ఉందో చూద్దాం. ఇది వా 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 ఆసమ్ చూడు అసలు. ఇక్కడ వరకేనా? 20 కిలోమీటర్స్ వరకు టైగర్ రిజర్వ్ ఏరియా, ఇది ఫారెస్ట్ ఏరియా. ఇగో ఇందాక వచ్చిన తగిలిన వాళ్ళు ఇక్కడ ఆగారు. వాళ్ళేనా? వాళ్ళే. వచ్చి నాకేదో చిన్న ఊరికి పోతున్నట్టు ఉంది ఇది ఏరియా. అదే అటు కదా శబరిమల. కొండలు, గుట్టలు, వానకి, ఎండకి, చలికి అన్నీ చూసి తిరిగి వస్తున్నా. అసలైతే అన్నీ తిరుగుతున్నా. రోడ్డు మీద రోడ్డు పోతారు. ఓ చాలా హైట్లో ఉంది. అదేంటో డౌన్ మొత్తం పడ్డదంటే ఉరికేస్తుంది కదా లోపలికి. ట్రాఫిక్ జామ్ అయిందే, అందుకే ఇంత పెద్ద వెహికల్ వేసుకొని ఇలాంటి చిన్న రోడ్లకు రాకూడదు. వస్తే ఇలానే ఉంటుంది. ఓ బ్యాక్ వెళ్ళు అన్నట్టు వాడు పోతుంది. కింది తింటే కస్టమర్ అబ్బాయి. కొని రబ్బాయి, ఇటు వాడేటు కొండలు చూడు ఎట్లున్నాయి. ఓరియా అక్క ఏయ్ వాడు చూడు ఎట్లా పోతాడు. అందుకే చిన్న రోడ్లో పెద్ద వెహికల్ తిరగద్దు, అసలు అలో చేయొద్దు. అసలు ఆ ఒక్క వెహికలే రోడ్ అంతా కవర్ చేసింది, ఇంకో వెహికల్ ఎట్లా పడుతుందిరా? ఇదే వైల్డ్ లైఫ్ ఫోటో.
కొండలు చూడు ఎట్లున్నాయి. స్పీడ్ బ్రేకర్లు ఏదో వచ్చినాయి. చిన్నవో రాదురా. స్టిల్ ఇది లోయ, కింద ఎక్కడో ఉంటాయి. ఏపీ వాడు ఏపీ నుంచి పోతా అన్నాడు. బం 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 బం. వావ్, ఆ టర్నింగ్ చూడు ఎలా ఉందో అసలు. కంట్రోల్ తప్పిందంటే పోయే లోపలికి అంతే. బోబో, ఈ బాబాయ్ హైలైట్ అసలు. ఇంత టర్నింగ్లో భలే తిప్పుతున్నాడు అసలు. రోడ్డు బాగాలేదు అబ్బా, రోడ్డు బాగాలేదు. ఇదే పైనుంచి చూసుకుని వచ్చింది. కొండ ఎక్కుడు దిగుడు తప్ప ఏముండట్లు. ఓ సూపర్ కదా. ఫారెస్ట్లో రైడ్ జూమ్ వెళ్ళిపోతుంది. ఫారెస్ట్లో రూ 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 అని వెళ్ళిపోతుంది అసలు. ఈ స్పీడ్ బ్రేకర్తోనే ఎవడన్నా మంచి స్పీడ్లో ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు పెడితే, అంటే అవి వాటర్ తాగడానికి అనుకుంటా వాళ్ళు పెట్టిన స్పీడ్ బ్రేకర్లు. బా మళ్ళీ టర్నింగ్లు వచ్చినాయి. వావ్, బా బాబాయిలు మందేస్తారేంటి బొమ్మదేసి. కోతులు చూడమని, కోతులు చూడండి ఎంజాయ్ చేస్తాం. నో పార్కింగ్, డోంట్ స్టాప్ ద వెహికల్ అట ఇక్కడ. ఒక్క ఏనుగు కాదు కదా, రావడమే ఏం కనపడలే. లోపలికి పోతే కనపడతాయేమో, కానీ లోపలికి పోయినాం అనుకో నేను బయటకు దిగుతాడు గట్టిగా. జిందాబాద్ జిందాబాద్. బా మండుతాందిరా మళ్ళీ ఇక్కడ. మున్నార్లో అంత చల్లగా చలి పెట్టిందిరా నైటు. ఇక్కడ చూడు మీ అమ్మ మళ్ళీ ఉడుకుతుంది ఇక. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏం లేవు, ఖాళీగా ఉంది రోడ్డు. చుట్టూ చెట్లు, మధ్యలో మనం. అనమలై ఫారెస్ట్ అట, అనమలై ఫారెస్ట్ ఏరియా. ఓ
బస్సులు రావు అయితే, ఓన్లీ బైకులు కార్లు అంతే, వేరే ఏం రావు. ఇది చెక్ పోస్ట్ అయిపోయిందా? ఫారెస్ట్ ఏరియా కంప్లీటెడ్. అనమలై ఫారెస్ట్ ఏరియా. చాలా కిలోమీటర్స్ తర్వాత, వర్షంలో తడిచిన తర్వాత, చలికి వణికిన తర్వాత ఇదిగో ఇలా హైవే ఎక్కాము. ఎండ కొడుతుంది. మున్నార్ టు కోయంబత్తూర్ రూట్ ఉంది. మున్నార్ టు మినిమం ఒక 100 to 120 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్ ఏరియానే. అదేంటి మన అయ్యప్ప స్వామిది అనమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సూపర్ ఉంటుంది, సూపర్ ఉంది కదా. ఇది హైవేకి వచ్చినాము. ఇక్కడ నుంచి ఇక కోయంబత్తూరుకి ఇక కొట్టుడు. పొద్దునేమో చలికి వణికిపోయాము, ఇప్పుడు ఎండకేమో తడిసిపోతుంది లోపల. వర్షం పడుతుందేమో అని రెయిన్ జాకెట్ వేసుకొని కొడతాన్నా, ఇదేమో సంపుతుంది వేడికి. విండ్ మాత్రం ఘోరంగా వస్తుంది, బాగా వస్తుంది విండ్. ఈ హైవే ఇంక ఓపెన్ కాలేదనుకుంటా, 4-way హైవే. ఇది సర్వీస్ రోడ్. ఇది ఇక్కడ టర్న్ అయింది. పొల్లాచి, పాలక్కాడ్, సాలెం. అబ్బో ఈ విండు చూడరా బాబా ఎలా వస్తుందో. బా హైవే ఎన్ని రోజు మొన్న హైవే చూస్తే దరిద్రంగా అంటే దరిద్రంగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 4-way సూపర్ హైవే. మున్నార్ టు కోయంబత్తూర్ వయా పొల్లాచి హైవే. ఇది మొత్తం ఈ రోడ్డే ఉంది, సిమెంట్ రోడ్డు. మరి ఎక్కడ దాకా ఉందాం? ఇది పొల్లాచి టు కోయంబత్తూర్ హైవే. హే, ఫైనల్గా మన డెస్టినేషన్కి కొంచెం దూరంలో ఉన్నాం, కోయంబత్తూర్కి. మున్నార్ టు కోయంబత్తూర్. మార్నింగ్ అసలు ఆ రైడే ఊహించుకుంటే ఒక ఒళ్ళు జిగేల్ అంటుంది. ఆ వర్షంలో, ఆ ఫోగ్లో రైడ్ చేయాలంటే అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్. అసలు అది లెవెల్ అసలు అది. ఈ హైవే కూడా బాగుంది, బట్ మొత్తం ఈ రోడ్డే ఉరుగుతుంది. బండి అయితే కొట్టురా సామిగా కొట్టు అంటుంది. కొట్టు సామి కొట్టు అంటుంది. బండి ఖాళీ ఉంది, కొట్టు అంటుంది. మొత్తం పొల్లాచి నుంచి కోయంబత్తూర్ వరకు ఇదే సీసీ రోడ్డే ఇది. కానీ మా సైడ్ వైట్ కలర్లో ఉంటాయి కదా, ఇదేమో ఇవి సేఫ్టీకి ఎల్లో కలర్ వేశారు. ఎల్లో అంటే స్లోగా వెళ్ళొచ్చు అని, స్లో వెళ్ళాలని ఎల్లో కలర్ వేశారు, స్లోగా వెళ్ళాలని. ఈ అమ్మ ఎప్పుడు కొడతారు ఒక్కొక్కడు. లారీ కూడా అట్లా కొడుతున్నాడు.
వస్తుడు చూడు బాపురే. ఏయ్ ఏయ్ ఒకటి మించి ఒకటి కొడతాను రా అయ్యా. కొట్టు కొట్టు కొట్టురా రే అన్నట్టు కొడుతురు కోడు. అరే రే 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 రే. విండ్ వస్తుంది అందుకే వాయిస్ క్లియర్ లేదు. విండ్ చాలా వస్తుంది విండ్. కోయంబత్తూరులో మన హైదరాబాద్ టైప్లో ఇక్కడ ఒక హుస్సేన్ సాగర్. దుర్గం చెరువు టైప్లోనే ఉంది ఇది కూడా. ఈ షేప్స్ బాగున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ తమిళనాడు. దీని పేరు ఊరు అంటూ ఏం లేదా. ఇవి లైట్లు వస్తాయి అనుకుంటా నైట్లో. ఇవి చూడండి భలే తిరుగుతున్నాయి.